హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ పేరు గ్రూప్స్ అడ్డా. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి నేర్చుకుందాం. ఇవి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి రెండింటికి ఉపయోగపడతాయండి. ఫస్ట్, ది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రచించింది రూసో. రూసో. మజినీ నెలకొల్పిన సంస్థ పేరు ఏమిటి? మజినీ నెలకొల్పిన సంస్థ పేరు యంగ్ ఇటలీ. యంగ్ ఇటలీ. ముసోలినీ అనుచరులను ఏమంటారు? ముసోలినీ అనుచరులను ఏమంటారు? బ్లాక్ షర్ట్స్. బ్లాక్ షర్ట్స్. నెక్స్ట్, రష్యాలో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? రష్యాలో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టింది లెనిన్. లెనిన్. నెక్స్ట్, బ్రెస్ట్ లిటాస్క్ సంధిని రష్యా ఎవరితో చేసుకుంది? బ్రెస్ట్ లిటాస్క్ సంధిని రష్యా ఎవరితో చేసుకుంది? జర్మనీతో. జర్మనీతో. చైనాకు జపాన్ తన 21 డిమాండ్లను ఎప్పుడు సమర్పించింది? చైనాకు జపాన్ తన 21 డిమాండ్లను 1915లో సమర్పించింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం టర్కీతో సెవర్స్ సంధి ఎప్పుడు జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధాంతరం టర్కీతో సెవర్స్ సంధి ఎప్పుడు జరిగింది? 1920లో. ఏ దేశపు న్యాయ స్మృతుల ఆధారంగా ముస్తాఫ్ కెమాల్ పాషా న్యాయపాలనను రూపొందించారు? ఏ దేశపు న్యాయ స్మృతుల ఆధారంగా ముస్తాఫా కెమాల్ పాషా న్యాయపాలనను రూపొందించారు? స్విట్జర్లాండ్. జపాన్ పర్ల్ హార్బర్పై దాడి చేసిన సంవత్సరం ఎప్పుడు? జపాన్ పర్ల్ హార్బర్పై దాడి చేసిన సంవత్సరం 1941. నెక్స్ట్, చైనాలో కమ్యూనిస్టు ఉద్యమం దీని ఫలితంగా వచ్చిందని భావిస్తారు? చైనాలో కమ్యూనిస్టు ఉద్యమం దీని ఫలితంగా వచ్చిందని భావిస్తారు? బోల్షెవిక్ విప్లవం. బోల్షెవిక్ విప్లవం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఈ సంవత్సరంలో చేరింది? రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఏ సంవత్సరంలో చేరిందండి? 1940లో. చైనా రిపబ్లిక్గా ఎప్పుడు ప్రకటించబడింది? చైనా రిపబ్లిక్గా ఎప్పుడు ప్రకటించబడింది? 1949లో. నెక్స్ట్, భక్తి ఉద్యమకారులు తమ భావ ప్రచారాన్ని ముఖ్యంగా ఏ భాషలో చేశారు? భక్తి ఉద్యమకారులు తమ భావ ప్రచారాన్ని ముఖ్యంగా ఏ భాషలో చేశారు? ప్రాంతీయ మాండలిక భాషల్లో. ప్రాంతీయ మాండలిక భాషల్లో భక్తి ఉద్యమకారులు తమ భావ ప్రచారాన్ని చేశారు. రామానుజాచార్యులు బోధించిన తత్వ సిద్ధాంతం పేరేమిటి? రామానుజాచార్యులు బోధించిన తత్వ సిద్ధాంతం ఏంటిది? విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం. బాబర్కు సమకాలికుడైన అత్యంత శక్తివంతుడైన దక్షిణాది రాజు ఎవరు? బాబర్కు సమకాలికుడైన అత్యంత శక్తివంతుడైన దక్షిణాది రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, అక్బర్ ఇబాదత్ ఖానాను ఎక్కడ నిర్మించాడు? అక్బర్ ఇబాదత్ ఖానాను ఎక్కడ నిర్మించాడు? ఫతేపూర్ సిక్రీ. మొఘలులు చిత్రకళ ఎవరి కాలంలో అత్యున్నత స్థితిని అందుకుంది? మొఘలుల చిత్రకళ ఎవరి కాలంలో అత్యున్నత స్థితిని అందుకుంది? జహంగీర్. ఈ కింది వారిలో ఎవరు మరాఠా మాకియావెల్లిగా పిలువబడ్డారు? ఈ కింది వారిలో ఎవరు మరాఠా మాకియావెల్లిగా పిలువబడ్డారు? నానా ఫడ్నవీస్. నానా ఫడ్నవీస్. ఛత్రపతిగా శివాజీ పట్టాభిషేకం జరిగిన చోటు ఏది? ఛత్రపతిగా శివాజీ పట్టాభిషేకం జరిగిన చోటు ఏది? రాయ్గఢ్. రాయ్గఢ్. ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ స్టడీస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.